హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే మనశంకర వరప్రసాద్ గారి పండగకి వస్తున్నారు సినిమా అయితే చూసి వచ్చా. నాకైతే సినిమా చాలా బాగా అనిపించింది భయ్య. మామూలుగా లేదు, లిటరల్లీ కంప్లీట్గా ఎంజాయ్ చేశా. మూవీ మొత్తం ఎంజాయ్ చేశా. ఒకటి చిరంజీవి గారి స్వాగ్ కానివ్వండి, చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కానివ్వండి, అండ్ అలాగే చిరంజీవి గారు మరియు వాళ్ళ పిల్లల మధ్య ఉండే బాండింగ్ కానివ్వండి, అండ్ క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో ఎమోషనల్ గా చాలా బాగా అనిపించింది. సినిమా రిలీజ్ కి ముందు బేసిక్ గా అనిల్ రావుపూడి గారు ఈ సినిమాని చాలా త్వరగా షూటింగ్ అయితే చేశారు. నేను అనుకున్నాను సంక్రాంతికి వస్తున్నాం, హిట్ అయింది కదా, సో అదే టెంప్లెట్ లో ఏదో సినిమా తీసేస్తున్నారు, నాకు తెలిసి సార్ దొరికేస్తారు అని చాలా మంది అనుకున్నారు. మేబీ నేను కూడా అనుకున్నా. అండ్ రిలీజ్ అయిన సాంగ్స్ కూడా అంత బాగా క్లిక్ అవ్వలేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి గోదావరి గొట్ట మీద సాంగ్ ఆడియన్స్ ని థియేటర్ దాకా తీసుకొచ్చింది. బట్ ఈ మూవీలో ఒక్క సాంగ్ కూడా అంత పెద్దగా అయితే క్లిక్ అవ్వలేదు. అండ్ ట్రైలర్ కూడా అంత ఇంపాక్ట్ గా లేదు. చాలా మంది సీరియల్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఈసారి బాస్ దొరికేస్తారన్నారు, అనిల్ రావుపూడి గారు దొరికేస్తారన్నారు. బట్ వాళ్ళందరికీ చెప్తున్నా, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. చూసి వచ్చాక కూడా మళ్ళీ ఇది సీరియల్ అని మీరు అంటే ఇంకా అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. సినిమా ఉంది భయ్య, మామూలుగా లేదు, అద్దిరిపోయింది. ఈ సినిమాలో ప్లస్ లో ఉన్నాయి, మైనస్ లో ఉన్నాయి, చాలా మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. అవన్నీ మాట్లాడుకుందాం. బట్ గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు కొట్టే ఒక్క లైక్ మన వీడియోకి చాలా రీచ్ అయితే తెచ్చిపెడుతుంది. సో చేసేసారు కదా, ఓకే. స్టోరీ లైన్ చాలా సింపుల్ అబ్బా. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో లాగానే ఇక్కడ మన చిరంజీవి గారు కూడా కేంద్ర రక్షణ మంత్రి దగ్గర ఒక సీనియర్ ఆఫీసర్ గా ఉంటారు. ఆయనకు ఒక థ్రెడ్ వస్తుంది, దాని నుంచి సేవ్ చేస్తారు. ఆ తర్వాత తన బ్యాక్ స్టోరీ అడుగుతారు ఏంటి అనేది. సో ఆల్రెడీ చిరంజీవి గారికి నయనతార గారికి పెళ్లి అయిపోతుంది, ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. సమ్ రీజన్ వల్ల వాళ్ళిద్దరు డైవర్స్ అయితే తీసుకుంటారు. అది ఏంటి అనేది మీరు ఖచ్చితంగా సినిమాలోనే చూడాలి. అండ్ అలాగే అదే టైంలో నయనతార వాళ్ళ మీద కూడా ఒక అటాక్ అవుతుంది. సో వాళ్ళైతే కేంద్ర రక్షణ మంత్రికి సిఫార్సు చేసుకుంటారు, మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి. సో అక్కడ ఆఫీసర్ కింద వచ్చేది మన చిరంజీవి గారు. సో అర్థమైపోయింది కదా. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు వాళ్ళకు ఉన్న థ్రెడ్ ఏంటి, దాని నుంచి హీరో ఎలా సేవ్ చేశాడు, ఫైనల్ గా చిరంజీవి గారు ఫ్యామిలీ కలిసిందా లేదా అనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. స్టోరీ లైన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ డైరెక్టర్ సినిమాని తీసుకెళ్లిన విధానం మాత్రం చాలా ఎంగేజింగ్ గా ఉంది. లిటరల్లీ సినిమాలో మీరు ప్రతి 5 నిమిషాలకి విపరీతంగా పగలబడిన అవుతారు. అలాంటి సీన్స్ ట్రైలర్ లో మహా అయితే 1-2 పెట్టారు. దాన్ని చూసి చాలా మంది సీరియల్ అన్నారు, రకరకాలుగా అన్నారు. కానీ సినిమా చూడండి, కంప్లీట్ గా ఫుల్ మిల్స్ లాంటిది అనమాట. నెగిటివ్స్ లాస్ట్ లో మాట్లాడతా, ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే నాకు బాగా అనిపించింది చిరంజీవి గారి యాక్టింగ్ భయ్య. అప్పుడెప్పుడో ఆయన పొలిటికల్ గా దిగక ముందు ఏదైతే చిరంజీవి గారు ఉన్నారో, ఆఫ్టర్ కంబ్యాక్ తర్వాత ఒక్క సినిమాలో కూడా నాకు ఆయన యాక్టింగ్ అంతగా ఇంపాక్ట్ గా అనిపించలేదు. ఒక వాల్తేరు వేరైలో ఓకే బాగుందని ఫీలింగ్ కలిగింది, కానీ ఈ సినిమాలో ఆయన స్వాగ్ కానివ్వండి, ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి, లిటరలీ సూపర్ అంటే సూపర్. ప్రతి 5 నిమిషాలకి ఆయన కామెడీకి మీరు నవ్వకపోతే నన్ను అడగండి, అంతలా నవ్విస్తారు. ఫుల్ మీల్స్ అనమాట, ఇంకా మామూలుగా కాదు. చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే ఇలా కాలర్ ఎగరేసుకొని మరీ తిరగచ్చు. అంత ధైర్యంగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి సినిమా ఏ స్థాయిలో ఉందో. అండ్ అలాగే చిరంజీవి గారు అండ్ వాళ్ళ పిల్లల మధ్య ఉండే కొన్ని సీన్స్ ఉంటాయి, ఎమోషనల్ గా చాలా బాగా కనెక్ట్ చేసే సినిమాకి అయితే. అండ్ అలాగే ఉక్ స్టెప్ ఒకటి ఉంటుంది కదా, సాంగ్ ఒక ఊపు అయితే ఊపింది థియేటర్, మామూలుగా కాదు. చిరంజీవి గారి డ్యాన్స్ గురించి అయితే మనం ఏం చెప్పవలసి లేదు. ఈ సినిమాలో కూడా మళ్ళీ మీరు పాత చిరంజీవిని అయితే చూస్తారు ఖచ్చితంగా. ఇకపోతే ఈ సినిమాకి మేజర్ ప్లస్ అంటే ఫస్ట్ హాఫ్ అబ్బా ఎలా ఉందంటే మామూలుగా లేదు, ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది సినిమాని. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో, ఏ స్టాండర్డ్స్ కి తీసుకెళ్తుందో అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ గురించి తర్వాత మాట్లాడతాం. ఇక ప్లస్ పాయింట్స్ గురించి చెప్తున్నాం కాబట్టి, ఈ మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి బుల్లిరాజ్ అని చెప్పాలి. సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఉన్నారు కదా, ఇందులో ఇంకో క్యారెక్టర్ అయితే ఇచ్చారు. అంటే సేమ్ అదే సినిమాలో చేసినట్లే కామెడీ చేస్తారు అనుకున్నాను, కానీ ఆ సినిమాలో ఇంకా కామెడీ నాకు అంత పెద్దగా వర్కౌట్ కాలే బుల్లిరాజ్ క్యారెక్టర్. బట్ ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఆ పిల్లాడి ఇంట్రడక్షన్ చాలా బాగా చూపించారు. ఆ తర్వాత ఆ పిల్లాడు అండ్ చిరంజీవి గారి పిల్లల మధ్య వచ్చే సీన్స్ అన్ని కూడా అలా ఫన్ అయితే జనరేట్ చేస్తూనే ఉన్నాయి. ఇక వెంకీ మామ గురించి చెప్పాలి. సెకండ్ హాఫ్ ఎండింగ్ లో వస్తారు వెంకీ మామ. వెంకటేష్ గారి ఎంటర్ అయిన తర్వాత సినిమా అయితే ఒక్కసారిగా ఒక ఐకి అయితే వెళ్తుంది. పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం కాదు, బట్ నాకు ఎందుకో పెట్టాలని పెట్టారు అనిపించింది. సో సినిమాకి అయితే ఆయన క్యారెక్టర్ కూడా ఒక ప్లస్ అనే చెప్తా. వెంకీ గారు అండ్ చిరంజీవి గారు మధ్య ఉండే కామెడీ డైలాగులు కానివ్వండి, అక్కడ కొన్ని సాంగ్స్ వస్తాయి, ఓల్డ్ సాంగ్స్, అవి చాలా బాగా ఫన్ జనరేట్ చేసాయి. ఇకపోతే వెంకటేష్ గారు చిరంజీవి గారికి ఉన్న సాంగ్ ఏదైతే ఉందో, క్లైమాక్స్ సాంగ్ లిటరల్లీ సూపర్. థియేటర్ని అయితే ఒక్క ఊపు ఊపింది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఆ సాంగ్ లో మన అనిల్ రావుపూడి గారు కూడా వస్తారు. ఆయన కూడా చాలా బాగా డాన్స్ చేశారు. ఇంకా నాకైతే వీళ్ళిద్దరికన్నా కూడా అనిల్ రావుపూడి గారి డాన్స్ అయితే చాలా బాగా నచ్చింది. బేసిక్ గా చిన్న హైట్ అవుతే తక్కువ, కానీ అనిల్ గారి హీరో కింద ట్రై చేయొచ్చబ్బా, అలాగే అనిపించింది నాకైతే. ఇకపోతే నయనతార గురించి చెప్పాలి. చిరంజీవి గారు నయనతార గారు కనిపించిన ప్రతి సీన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. వాళ్ళ మధ్య ఉన్న 2 సాంగ్స్ కూడా అంటే యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పుడు పెద్దగా అనిపించలేదు, ఏంట్రా సాంగ్స్ ఎలా ఉన్నాయి అనుకున్నాం. కానీ సినిమాలో చూడండి, ఆ సాంగ్స్ కొరియోగ్రఫీ కానివ్వండి, ఆ సాంగ్స్ ప్లేస్మెంట్ కానివ్వండి, పర్ఫెక్ట్. ఇక ఫైనల్లీ అనిల్ రావుపూడి గారు. నాకు ఈయనలో నచ్చింది ఏంటంటే సినిమాని ఎంత ఎంటర్టైనింగ్ గా తీస్తున్నారంటే లిటరల్లీ ఒక్క ఆడియన్స్ కూడా ఏంట్రా ఇక్కడ బోర్ కొడుతుందని ఫీల్ అవరు, అంత బాగా ఎన్ని సినిమాలు తీశారు ఆయన? మహా అయితే 8 సినిమాలు, 8కి 8 హిట్లే. గుర్తు పెట్టుకోండి, ఇది 9వ హిట్.
ఒకటే చెప్తున్నా, మీరు ప్రతి సంవత్సరం ఇలాగే సినిమా తీయండి, ప్రతి సంవత్సరం సంక్రాంతికి రండి ఒక మంచి సినిమాతో, మాకు ఇలా ఎంటర్టైన్ చేయండి. ఇలాంటి సంక్రాంతి టైంలో ఇలాంటి సినిమా కావాలి తెలుగు ఆడియన్స్ కి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ సినిమా ఇది. ఇకపోతే ఫైనల్ గా భీమ్స్ గారి గురించి చెప్పాలబ్బా. కొట్టాడు మ్యూజిక్ మామూలుగా కొట్టలేదబ్బా. అంటే మనకి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అంటే ఎస్ఎస్ తమన్ అండ్ డిఎస్పి అనిరుద్ ఇలా కొంతమంది పేర్లు అయితే గుర్తుకొస్తాయి కదా. కరెక్ట్ గా 2 years ఆగండి, టాప్ 5 లో భీమ్స్ ఉంటాడు ఖచ్చితంగా. చాలా ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు వస్తున్నప్పుడు ఆ ఎలివేషన్ సీన్స్ కి ఇచ్చిన మ్యూజిక్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది, చాలా ఫ్రెష్ అనిపించింది. ఇక మైనస్ల గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఏదైతే హై ఇచ్చిందో ఆ సెకండ్ హాఫ్ అనేది ఆ హైని మెయింటైన్ చేయలేదని ఫీలింగ్ కలిగింది ముఖ్యంగా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఏదైతే కామెడీ వర్కౌట్ అయిందో అదే కామెడీని కంటిన్యూ చేశారు తప్ప ఒక సినిమా మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని ఎందుకో పెద్దగా పట్టించుకోలేదని ఫీలింగ్ కలిగింది. ఎంతసేపు కామెడీ చేద్దామని జానర్లోనే వెళ్ళిపోయారు. కామెడీ చేశారు, వర్కౌట్ అయింది, కానీ మెయిన్ స్టోరీ ఏది ఉందో వాళ్ళ థ్రెడ్ గురించి కానీ ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అంత ఇంపాక్ట్ఫుల్ గా చూపించలేదు. చాలా సింపుల్ గా ఓకే హీరోకి అన్ని తెలిసిపోతాయి కదా అన్నట్టుగా చేశారు, కానీ స్టోరీ మీద ఎందుకో సెకండ్ హాఫ్ లో కాస్త దృష్టి పెట్టాల్సిందని ఫీలింగ్ కలిగింది. ముఖ్యంగా క్లైమాక్స్ కూడా సడన్లీ హీరో రావడం, చిరంజీవి గారు కూడా ఒక్కరే వచ్చి కొట్టేయడం, ఇదంతా ఎందుకో అంత సింకింగ్ అనిపించలేదు. కానీ ఓవరాల్ గా మూవీ మాత్రం ఫన్ మూడ్ లో అలా 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 వెళ్ళిపోయింది అంతే. ఫైనల్ గా మూవీ చూడొచ్చా లేదంటే ఖచ్చితంగా చూడొచ్చు. మీ అందరూ కూడా సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. హ్యాపీగా నవ్వుకుంటూ సరదాగా 2.5 గంటలు ఎంజాయ్ చేసి అయితే రావచ్చు. ఓకే, మీరు ఎవరైనా సినిమా చూసారా, చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇన్ కేసు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి, వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు. మరొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. జై హింద్.